హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యాన్ని మనం ఒకసారి ధ్యానం చేద్దాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. నిర్గమకాండము హల్లెలూయా. దేవుని వాక్యం చదువుదాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 24వ వచనం చదువుతారా? 24వ వచనం. మంచి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పింపవలను. నేను నా నామము జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. ఆమేన్. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో దేవుడు చేస్తున్నటువంటి మనకొక నూతనమైనటువంటి చక్కని వాగ్దానం. నా కొరకును జ్ఞాపకార్థముగా ఉంచు ఆ స్థలములో నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను. ఆమేన్. హల్లెలూయా. అట్టి ఆశీర్వాదాలు మనకు కలుగునుగాక. ఆమేన్. మనం చదువుకున్న వాక్య భాగంలో మొదట మనకు కనబడుతుంది ఏమిటి అని అంటే, మంచి బలిపీఠము నా కొరకు కట్టి. ఏంటంట? మంచి బలిపీఠం. మట్టి మనిషికి సాదృశ్యం. మట్టి మనిషికి సాదృశ్యం. నాటి దినాలలో బలిపీఠాలు, రకరకాలైన బలిపీఠాలు కట్టి మట్టితోనూ కర్రతోనూ బలిపీఠము కట్టి ఆ బలిపీఠం మీద దేవునికి బలర్పించేవారు. అయితే ఈరోజు మనం మాట్లాడుకుంటున్న బలిపీఠము మనమే దేవుని బలిపీఠం. హల్లెలూయా. మానవుడే దేవుని యొక్క బలిపీఠం. మనిషి దేవునికి బలిపీఠం. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమిటో తెలుసా? మట్టితో మనిషిని దేవుడు నిర్మించాడు. మట్టితో దేవుడు మనిషిని నిర్మించాడు. కనుక ఇక్కడ మనం రాయబడిన బలిపీఠాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అని అంటే, మనమే ఆ బలిపీఠం. హల్లెలూయా. మనల్ని మనం కట్టుకోవాలి. దేవునిలో మనల్ని మనం కట్టుకోవాలి. మట్టి స్థిరమైనది కాదు. కొన్ని రోజులు వదిలేస్తే ఆ కాస్త ఎత్తుగా ఆ కొండలాగా కనిపించే ఆ ఎత్తైనది కొన్ని రోజులకి ఏమవుతుంది? అది అలా చాలా వరకు డౌన్ అయిపోతుంది. దాన్ని ఏమనంటే ఫ్లాట్గా నెమ్మదిగా ఫ్లాట్ అయిపోతుంది. హల్లెలూయా. మానవుడు కూడా అంతే. తనను తాను కట్టుకోకపోతే, తన స్థితిని తను నిలబెట్టుకోకపోతే నెమ్మదిగా తన స్థితిలోంచి తను డౌన్ అయిపోతూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. మీరు గమనించండి, ఒక తండ్రి కనుక తన యొక్క తండ్రి పాత్రను పరిపూర్ణంగా పోషించకపోతే తన తండ్రి అనే పేరే కానీ తనకున్నటువంటి ఆధిక్యత నెమ్మదిగా కోల్పోతూ ఉంటాడు. భర్త అనేటువంటి వాడు భర్తగా తన యొక్క స్థానాన్ని కనుక పూర్తిగా నెరవేర్చకపోతే భర్త పేరుకైతే ఉంటాడు కానీ నెమ్మదిగా తనకున్నటువంటి ఆధిక్యతను కోల్పోతాడు. హల్లెలూయా. అంతే కదా. ప్రతి రంగంలోనూ అంతే. ఎక్కడైనా కానీ ఎప్పుడైనా కానీ మానవుడు తన స్థితిని కనుక తను కట్టుకోకపోతే, నిలబెట్టుకోకపోతే తను ఎప్పటికైనా డౌన్ అవ్వక తప్పదు, పడిపోక తప్పదు. తన ఆనవాళ్ళు కూడా కనపడకుండా పోతాయి ఒక రోజున. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. మొదటిగా మనం ఏమి నేర్చుకుంటున్నామనంటే, ఆ బలిపీఠము మనల్ని మనం కట్టుకోవాలి, ఆత్మీయంగా కట్టుకోవాలి. మనకి యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తాడు. ఏంటంటే, ఒకడు బుద్ధి ఉన్నవాడంట, ఒకడు బుద్ధి లేనివాడంట. బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే, బాగా లోతుగా తవ్వి బండ దొరికే వరకు తవ్వి ఆ బండ మీద పునాది వేసి చక్కగా ఇల్లు కట్టాడు. కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే లోతుగా తవ్వాలిగా. ఇంకొకడు వచ్చాడు, గబగబా వచ్చి ఆ ఇసుక మీద మామూలుగా అలాగా టకటకమని వేసేసి ఇల్లు కట్టేశాడు. పెద్ద తుఫాను వచ్చింది అక్కడికి, కొట్టింది, బండ మీద పునాది వేసింది, ఇసుకంతా వెళ్ళిపోయిన బండ ఉంది కనుక ఆ పిల్లర్స్ అలా నిలబడ్డాయి. ప్రైజ్లో. నేను అమలాపురం పంటి మీద నుంచి వెళ్ళాం. ఆ పంటి మీద నుంచి అటు చూస్తే
ఒక ఎలక్ట్రికల్ స్తంభాలు పెద్ద ఉంటాయి కదా, ఆ పెద్ద ఆ గోదావరి మధ్యలో ఉంది. దాన్ని ఫిల్లర్స్ వేసి అంత హైట్లో కనబడుతుంది. నేను ఆలోచించాను, దానికి అంత హైట్ కింద ఎంత బలంగా వేసి ఉంటారు, ఎంత ఫౌండేషన్ దానికి, ఆ పిల్లర్స్ ఎంత స్ట్రాంగ్గా వేసి ఉంటారు. వేయకపోతే అంత వెయిట్ ఆగుతుందా? ఆ గోదావరిలో ఉంటుందా? మొన్న వచ్చిన వరదల్లాంటి వస్తే ఉంటుందా? అది అలా ఉంది అంటే కారణం ఏంటి? లోపల కంటే తన పునాది వేసుకున్నారు. అలాగే మనం కూడా ఆత్మీయ జీవితాన్ని, మన భక్తి జీవితాన్ని స్ట్రాంగ్ గా పునాది వేసుకోకపోతే చిన్న శోధనకు పడిపోతాం, చిన్న శ్రమకు పడిపోతాం, చిన్న మాటకు పడిపోతాం. ఎవరన్నా అనుకున్నారంటే చాలు, అది నన్నే అన్నారని ఏంటంటారు, గుండా పిండి అయిపోతాం. హల్లెలూయా. అందుకే యేసయ్య అంటాడు, బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుని పోలనమాట. ఆమేన్. హల్లెలూయా. మంచి బలిపీఠము కట్టి, ఆ మంచి బలిపీఠం మనమే. మనం కట్టుకోవాలి దేవుని సన్నిధిలో, మనం నిలబెట్టుకోవాలి దేవుని సన్నిధిలో. ఆయన మనకు సహాయం చేస్తాడు. అందుకే వాక్యం అంటది, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూచుచూ అంటారు. మనం నిలబడలేము, కానీ మనం దేవుని మీద ఆధారపడితే నిలబడగలుగుతాం. ఆమేన్. హల్లెలూయా. నీకు నువ్వుగా ఏదో సాధ్యమంటే అవదు, కానీ దేవుని మీద ఆధారపడి ప్రయత్నించు, ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. ఆమేన్. రెండవది అక్కడ మనం చూస్తాం ఏంటంటే, అక్కడ ఆయన అంటాడు దహన బలి. చెప్పండి, ఏ బలి? దహన బలి. దహన బలి అనగా మనం ఏమని అర్థం చేసుకోవాలి అని అంటే, మనలో నేను అనేది పూర్తిగా కాలిపోవాలి. అర్థమవుతుందా? నేను అనేది పూర్తిగా దేవునికి సమర్పించుకోవాలి. పౌలు అంటాడు నేను సమస్తము పెంటగా ఎంచుకున్నాను. ఏం చెప్తున్నారు ఆయన? సమస్తము నేను పెంటగా ఎంచుకున్నాడు. ఏంటి పెంటగా ఎంచుకున్నాడు అంటే, గమాలియేలు పాదముల యొద్ద చదువుకున్నాడు ఆయన. మన భాషలో చెప్పాలంటే పిహెచ్డీలు చేశాడు ఆయన. అది నాకు అవసరం లేదు అంటున్నాడు. రోమా ప్రభుత్వపు ఆ పట్ట ఆయనకు ఉంది, అది నాకు అవసరం లేదు అంటున్నాడు. ఇవేమి నాకు అక్కర్లేదు, నాకు కావాల్సింది ఏంటో తెలుసా? యేసు క్రీస్తు. హల్లెలూయా. నాకు క్రీస్తే కావాలి. మనకేమైనా వెనకాల నలుగురు ఉంటే చాలు, నాకేం తక్కువ, నాకు వెనకాల ఎలా ఉన్నారు అలా ఉన్నారని మనం ప్రగత్వాలు పలుకుతూ ఉంటాం. ఏ దేవుని బిడ్డలారా, ఒకనొక సమయం వచ్చినప్పుడు అవి ఏవి పనికిరావు. నాకు ఆస్తి ఉంది, అంతస్తు ఉంది అంటారు. బైబిల్ చెప్తుంది అంచే ఏంటది, ఆపద దినమున ఆస్తి అక్కడికి రాదు అని బైబిల్ చెప్తాం. ఎంతుంటే ప్రయోజనం ఏంటి? నేను అనేది పూర్తిగా కాలిపోవాలి. అందుకే ఇంగ్లీష్ లో సిన్ అని రాసేది, పాపము అని రాసే దగ్గర ఐ అనే లెటర్ పెద్దది ఉంటుంది. గమనించారా? సిన్ అని రాసిన దగ్గర బైబిల్లో, మీరు ఇంగ్లీష్ బైబిల్లో చూడండి, సిన్ అని ఉన్న చోట ఐ పెద్దది ఉంటుంది, ఎస్ చిన్నది ఉంటుంది, ఇటు పక్క ఎన్ చిన్నది ఉంటుంది, మధ్యలో ఐ పెద్దది ఉంటుంది. ఎందుకు? దాని అర్థం తెలుసా? ఐ అంటే నేను అనేటువంటి ఆలోచన ఒక కుటుంబంలో వచ్చిన, ఒక చదువుకునే దగ్గర వచ్చిన, ఒక ఉద్యోగంలో వచ్చిన, ఎక్కడ వచ్చినా నేను అనేటువంటిది వచ్చిందా, అక్కడ కాస్తంత గర్వం ప్రారంభమైంది. గర్వం ఉన్న చోట నాశనానికి ముందు గర్వము నడిచింది. ఇది కాలిపోవాలి. నీ బలిపీఠం మీద నీవే దహించబడినటువంటి వ్యక్తిగా ఉండాలి, దహించబడాలి, కాలిపోవాలి. రెండవది ఏంటి? సమాధాన బలి. అవి వివరిస్తే చాలా ఉన్నాయి, కానీ మనకి సరిపడా ఆత్మీయ పాఠం ఏంటంట? సమాధాన బలి. హల్లెలూయా. నీవు సమాధానం అనే 3 ways లో ఉంటుంది, 3 విధాలైన సమాధానం. ఒకటి, నీకు దేవునికి సమాధానం కావాలి. 2, నీకు నీ కుటుంబానికి సమాధానం కావాలి. 3వది, నీకు సమాజానికి సమాధానం కావాలి. ఈ 3 ఎక్కడ సమాధానం లేకపోయినా నీ పీస్నెస్ ఉండదు, నీకు ప్రశాంతత ఉండదు. బయట అందరూ నేను మంచోళ్ళు అంటున్నారు, ఇంట్లోనే నీకు సమాధానం ఉండట్లేదు. కారణం ఏంటో తెలుసా? ఇంట్లో సమాధానం కాలేదు. ఇంట్లో సమాధానంగా ఉన్నావు, బయట అందరూ తిడుతున్నారు నిన్ను. ఇంట బయట కూడా సూపర్ రైడ్ అంటున్నారు, కానీ దేవుడు అంటున్నాడు నువ్వు వేస్ట్ అంటున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? కనుక దేవునితో సమాధానం ఉండాలి, కుటుంబంలో సమాధానం ఉండాలి,
ప్రజలతో కూడా సమాధానం. చాలా మంది ఏమంటారు, ఎవరైతే నాకేంటండి, నాకు లెక్క ఏంటి? లేదు, అందరితో సాధ్యమైనంత వరకు అందరితో సమాధానంగా ఉండమని బైబిల్ చెప్తుంది. అందరితో. మీరు అడగొచ్చు, మరి మీకు ఎవరితో గొడవలు లేవండి అంటే, లేకుండా ఉండాలని కోరుకుంటున్నాం. హల్లెలూయా. ఉండకూడదని వేడుకుంటున్నాం దేవుణ్ణి. ఒకవేళ అలాంటిది ఏదైనా వస్తే, ప్రభువా ఒకవేళ మా యందు ఏదైనా వస్తే క్షమించు, వారిని దీవించు. మా ప్రార్థన. హల్లెలూయా. ఎవరి నమ్మినా నమ్మకపోయినా ఏంటి ప్రార్థన? వారి కొరకు ప్రార్థన. మన కొరకు విరోధంగా ఆలోచించిన వారి కొరకు ప్రార్థన. ప్రభు అదే చెప్పాడు, శత్రువుడి కొరకు ప్రార్థన చేయండి. రోమపత్రికలు ఏముంటుందో తెలుసా? అలాంటి పిలిచంట ఇంటికి పిలిచి భోజనం పెట్టాలంట. అలా చేస్తే నువ్వేం చేసినట్టు తెలుసా? చిచ్చి అది మొక్కగా నేను చూడంటావా? కానీ అస్సలు శిక్ష అదే, నెత్తి మీద నిప్పులు కుంపడ పెట్టినట్టు ఉంటుంది. ఈడేటి నన్ను పిలిచి భోజనం పెడుతున్నాడు, ఇది బుర్ర చేయదు. హల్లెలూయా. ఇది బుర్ర చేయదు. కొమ్మ తీసింది ఎవరు కలిపాడంటావా? పిలిచి భోజనం పెడతారు ఏదైనా మొదలు పెట్టాడంటావా? నీ డౌట్స్ రావచ్చేమో మేబీ. హల్లెలూయా. అందరితో సమాధానం ఉండాలి, ముఖ్యంగా దేవునితో సమాధానం. దేవునితో సమాధానం లేకపోతే నీ ఆత్మ ఫలించదు, నీ ఆత్మ వర్ధిల్లదు, నీ ఆత్మీయ జీవితం ఉండాల్సిన స్థితిలో ఉండదు. హల్లెలూయా. మనల్ని మనం ఎప్పుడూ చిన్నగా చూసుకుంటాం. విలియం కేరీ అంటాడు, దేవుని యొద్ద నుంచి గొప్పవి ఆశించు, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేపట్టు. ఆమేన్. హల్లెలూయా. ఏంటంట? దేవుని యొద్ద నుంచి మనం ఆశించాల్సినవి గొప్పవి, దేవుడి కొరకు మనం చేయాల్సినవి కూడా గొప్పవే చేయండి. చిన్నగా దేవుని చూడకండి, దేవుని బలాన్ని తగ్గించుకోండి, దేవుని యొక్క ఆలోచనలో నీ ఉన్నటువంటి స్థితిని తగ్గించుకోండి. హల్లెలూయా. ఇవి మనం నేర్చుకోవాల్సిన విషయాలు. వాటికి వాక్యాలు కూడా ఉన్నాయి, సమయం లేదు కనుక ముందుకు వెళ్తున్నాం. రండి మరొక మాట మనం చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 3:13 చదవండి ఒకసారి. గలతీ పత్రిక 3:13. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదము యేసు క్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేని నుంచంట? అబ్రహాము దేనికైతే వారసుడయ్యాడో, ఏదైతే వాగ్దానం చేయబడిందో ఆ విశ్వాసమే పూర్వకమైనటువంటిది, ఆ ఆశీర్వాదము అన్యులలోనికి క్రీస్తు ద్వారా వచ్చిందంట. హల్లెలూయా. హల్లెలూయా. అంత మాత్రమే కదా, అక్కడ అంటాడు ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి మనం విడుదల చేసింది. దేవునికి స్తోత్రం. ఇది ధర్మశాస్త్రం శాపం ఏంటండి? ధర్మశాస్త్రం శాపం ఏంటి? ధర్మశాస్త్రం అనగా పాత నిబంధన గ్రంథము. ఇంకా కొంచెం ముందుకెళ్తే 5 ఖండాలు, ఆది కాండం, నిర్గమకాండం, లేవీయ కాండం. వీటిని హెబ్రీలో తోరా అని కూడా పిలుస్తారు. ఇప్పటికీ ఇజ్రాయేలీలు అంటే ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంకి తోరా అనేటువంటి ఆ పుస్తకము 5 ఖండాలు, ఆ 5 అధ్యాయాలు 5 పుస్తకాలు కంఠస్థ చేయడానికి ప్రయత్నం చేస్తారంట. హల్లెలూయా. ధర్మశాస్త్రం వల్ల మనకు శాపం ఏంటి అని అంటే, ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? కంటికి కన్ను, పంటికి పన్ను. నువ్వు శాపగ్రహివి, నువ్వు పాపములకు లోనయ్యావు, నువ్వు శిక్షకు పాత్రుడువు కనుక నీకు శిక్ష తప్పదు. ఇది ధర్మశాస్త్రం చెప్తుంది. కానీ క్రీస్తు ఏమన్నాడు తెలుసా? క్రీస్తు యేసును దున్న వారికి ఏ శిక్ష విధి లేదు. నీ శిక్షను నా శిక్షను తప్పించడానికి ముందు మనం చెప్పుకున్నట్లుగా ఆ బలిపీఠం మీద ఎద్దులను, గొర్రెలను, మేకలను, కోళ్లను బలర్పించి వారి పాపానికి శిక్ష తప్పించుకోవడానికి, వారి యొక్క శాపం నుండి కొంత ఉపశమనం పొందడానికి మన పూర్వీకులు అవి చేశారు. కానీ ఇప్పుడు ఒకేసారి క్రీస్తు బలిగా అర్పించబడ్డాడు. హల్లెలూయా. మనల్ని ఆ శాపం నుండి తప్పించాడు. మనకి ఇక శిక్ష లేదు. హల్లెలూయా. హల్లెలూయా.
ఇదే బాగుంది కదా అని చెప్పేసి మళ్ళీ అదే పాడరా అంటే కుదరదు. మళ్ళీ ఎలాగా? ఇదే బాగుంది కదా మళ్ళీ అదే పాడరా అంటే కుదరదు. అంటే ఇంతకు ముందు చేసిందే పర్లేదు, క్రీస్తులో క్షమాపణ ఉంది కదా, ఆయన రక్తం వల్ల గడిగేస్తుంది కదా అని మరలా పాత జీవితం కుదరదు, పాత బ్రతుకు కుదరదు. నూతన స్వభావము, నవీన స్వభావం ధరించుకున్న వారిగా మనం ఉండాలి. అదే ఇందాక చెప్పాను కదా, దహించబడాలి శరీర క్రియలు, శరీర కోరికలు. అందుకని వాక్యం అంటది, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములను ఆ బలిపీఠం మీద కాలిపోవాలి. హల్లెలూయా. రెండవది, అందరితో సమాధానం, దేవునితో సమాధానం, దేవునితో సంధి కలిగి మనం ఉండాలి. మీకు అర్థమైన ఒక మాట చెప్తాను. నువ్వు మోకరించి ప్రార్థన చేసినప్పుడు అలవాటు లేకపోతే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఈ రోజు నుంచి ప్రారంభించు. కానీ నాకు ప్రార్థన చేస్తానండి ప్రతిరోజు అని దేవునితో సమాధానం కలిగిన ఆ హృదయం లేకుండా ప్రార్థన నుంచి లెగిస్తా చూడు, ఎంత విచారం అండి, ఎంత బాధ. ఒక బిడ్డ తండ్రి దగ్గరికి వెళ్ళి లేదా తల్లి ఒడిలోకి వెళ్ళి తల్లి చెప్పిన అచ్చడా ముచ్చడా వినకుండా, తల్లి ఇచ్చిన ఆ పాలు తాగకుండా ఎలా అయితే వెనకొస్తుందో అంతకంటే భయంకరమైనది ప్రార్థనలో కూర్చుని నువ్వు దేవునితో ఆ సమాధానం అనుభవించకపోతే. ఆమె హల్లెలూయా. అర్థమవుతుందా? కనుక ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. నీ బలిపీఠం నువ్వు కట్టుకో, నువ్వు కట్టుకో, దాని మీద దహన బలి అర్పించు. ప్రతిదీ నాది అనేది ఉండడానికి వీల్లేదు, నేను అనేది ఉండడానికి వీల్లేదు, నీలో పాపం అనేది ఉండడానికి వీల్లేదు. కాల్చేయమంటాం. హల్లెలూయా. అది కాలిపోవాలి. రెండవది, సమాధానం ఉండాలి. అన్నింటిలో సమాధానం. దేవునికి మనకి సమాధానం కావాలి. ప్రభువా, ఏ విషయంలో నీకు నాకు సమాధానం లేదు, నన్ను క్షమించగా, నాతో మాట్లాడయ్యా అన్నాడు. ఇది సరదాగా చెప్పారో నిజం చెప్పారో తెలియదు, కానీ ఒక మాట చెప్తాను వినండి. ఒక తల్లి అంట ప్రార్థన చేసుకుంటుంటే రోకలు వచ్చి బుర్ర మీద పడిపోతుందంట. రోకలు వచ్చి తల మీద పడుతుందంట, రోకలు వచ్చి తల మీద పడుతుందంట. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అన్నదంట, అయ్యారు నేను ప్రార్థన చేసుకున్నప్పుడు అది ఇదే దర్శనం వస్తుందండి, రోకలు వచ్చి నెత్తి మీద పడిపోతుందాక అని చెప్పిందంట. కవ్వించడానికి చెప్పారో నిజం చెప్పారో తెలియదు, కానీ పనికి వస్తుంది కాబట్టి ఈ మాట చెప్తున్నాను. నేను వినలేదు, నేను విన్నాను, చూడలేదు, అలా చెప్పిందే చెప్తున్నాను. ఓకేనా? అయితే పాస్టర్ గారు అన్నారంట, అమ్మ ఎవరిదన్నా రోకలు కనుక తెచ్చి మళ్ళీ తిరిగి నువ్వు ఇవ్వలేదేమో, ఒక జ్ఞాపకం చేసుకుని వాళ్ళకి ఇచ్చే అన్నాడు పాస్టర్ గారు. ఆయన కాస్త ఆత్మలో గ్రహించుడేమో. హల్లెలూయా. అప్పుడు అలా ఆలోచించిందండి, రైట్ 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 అయ్యగారు, మా పెద్దోడి పెళ్ళికి పసుపులో మనకే ఉన్నాయి అయ్యి, పసుపులో పోటేస్తారు బోల్డ్ అండి అమ్మ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పేరుకి క్రైస్తవులు, నేతి పేరకాయలో నెయ్యి లేదు, క్రైస్తవులలో క్రైస్తవ్యం లేదు. హల్లెలూయా. అన్ని అయ్యే ఆచారాలు, అన్ని అవే ఫార్మాలిటీస్. ఏది మారలా, ఓన్లీ పేరు మారిందంతే. మన అమ్మ మార్తం అయింది, సోరమ్మ సువార్థం అయింది తప్ప యాజ్ ఇట్ ఈజ్ అన్ని. అయ్యారు పెద్దోడు పెళ్లికి రోకలు తెచ్చాను కానీ మిద్దెక్కి ఇచ్చేసానండి, అది ఇవ్వలేదండి, అర్జెంటుగా దింపేసి ఇచ్చేసిందంట, తీసి ఇచ్చేసిందంట. దర్శనం లేదు, సంతోషంగా దేవుని దగ్గర ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా. ఎందుకు మాట చెప్పారు? అది కవ్వించిందే కావచ్చు, కానీ మనలో కనుక ఒక్కటి దేవునికి ఇష్టం లేనిదున్నా, అందుకే అన్నాడు, పులిపిండి కొంచెమైన ముద్దంతటిని పొలిచేయను కదా. నువ్వు 99% దేవుని దగ్గర ఓ సూపర్, 1% కనుక సరిగ్గా మనం దేవుని దగ్గర లేకపోతే దాని విషయంలో మనం తీర్పులో నిలబడాల్సి వస్తుంది. కనుక మనంన్నిటిలో సమాధానం, దేవునితో సమాధానం, కుటుంబంలో సమాధానం, సమాజంలో సమాధానం. ఎప్పుడైతే ఈ 3 విధాలుగా సమాధానం ఉంటుందో నీకు లోపల సమాధానం ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇది మరొక మాట. ఇక చివరిది ఏంటంటే, యేసు క్రీస్తు ద్వారా మనకి ధర్మశాస్త్రం కలిగించిన తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు నుండి మనకు విడుదల కలిగింది, ఆ శిక్ష నుండి మనకు విడుదల కలిగింది, మనకి విమోచన కలిగింది. విమోచన క్రయ ధనముగా ఆయన మన కొరకు బలర్పించబడ్డాడు. హల్లెలూయా. మరొక మాట చదువుదాం చూడండి, చివరికి మాట చదువుదాం, చాలా సమయం అవుతుంది కనుక.
రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుని దేవుని వాక్యమును బట్టి మిమ్మును బతుకులాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. దేవునికి స్తోత్రం. సజీవ యాగం అంటే పైనుంచి కదా కాల్చుకోవడం. బైబిల్ ఆ మాట చెప్తుందా? అమ్మదీస్ అలా చేశారు. సజీవ యాగం అన్నారని చెప్పి ఇంటికి వెళ్ళి ఇప్పండించుకున్నారు. సజీవ యాగం అంటే అది కాదు. ఇందాక చెప్పినట్లుగా నీలో ఉన్న పాప భరితమైనది దేవుని వాక్యమైన అగ్ని చేత కాలిపోవాలి. హల్లెలూయా. దేవుని ఆత్మ చేత కాలిపోవాలి. హల్లెలూయా. దేవుని వాక్యం ఎప్పుడు నీలో పని చేస్తుందో అనుకోకుండా దేవుని ఆత్మ నీలోనికి దిగి వస్తుంది. దేవుని అభిషేకం నీలోకి దిగి వస్తుంది. నేను ఒక నూతన వ్యక్తిగా మారుస్తుంది. నూతన స్వభావం నీకు కలిగజేస్తుంది. ఒక నూతనమైనటువంటి ఆ తీరులో నేను నడిపించడం ప్రారంభిస్తుంది. అంతవరకు దావీదు గొర్రెలు మేపుకునేవాడిగా ప్రజలకు తెలుసు. ఎప్పుడైతే సమూయేలు నుంచి వారి అన్నదమ్ముల ఎదుట దేవుని యొక్క మాట మేరకు తైలము ఆయన మీద పోస్తాడో, నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా దిగి వచ్చి చూడాను. హల్లెలూయా. ఆత్మ దిగి వస్తుంది కాబట్టి తండ్రి మందను గొర్రె పిల్లలు పట్టుకెళ్ళడానికి వచ్చినటువంటి తోడేళ్ళని చీల్చేశాడు. ఆ సింహాన్ని కొట్టి చంపేశాడు. అంత మాత్రమే కాదు, తండ్రి మంద ఇది. పరలోకపు తండ్రి మందను ఎదిరించడానికి వచ్చిన గొల్యాతను కూడా చిన్న రాయితో కొట్టి చంపాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తండ్రి మందను పట్టుకెళ్ళిపోవడానికి వచ్చిన తోడేలుని సింహాన్ని కొట్టినట్లుగానే పరలోకపు తండ్రి మంద జోలికి వచ్చేసరికి రోషం ముట్టుకొచ్చింది. కారణం ఏంటో తెలుసా? ఆయనలో దేవుని ఆత్మ ఉంది. రోషం ముట్టుకొచ్చింది. అందుకే అక్కడ అంటాడు, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎపాటివాడు అని అభ్యర్థన అంటాడు అక్కడ మాటలు. అంత మాత్రమే కాదు, అని చంపేస్తే బహుమానం ఏంటి, ప్రతిఫలం ఏంటి అని కూడా అడుగుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. సజీవ యాగమని అంటే మనల్ని మనం పూర్తిగా పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకోవడం, పాపము నుండి శాపము నుండి విడుదల పొందడం. యేసయ్య ఎందుకే కదా మన కొరకు శిలువలో రక్తం కార్చింది? అందుకు కాదా ఆయన ప్రాణం అర్పించింది? అందుకు కాదా ఆయన పరలోకము నుండి దిగి వచ్చింది? నిన్ను నన్ను శాపము నుండి పాపము నుండి విడిపించడానికి కాదా ఆయన 33.5 సంవత్సరాలు శరీరధారిగా జీవించి కొరడాలతో కొట్టబడి, పిడిగుద్దులు గుద్దబడి, అరిచేతులతో కొట్టబడి, కొరడాలతో కొడుతూ ఉంటే బైబిల్ సెలవిస్తుంది, యెషయా గ్రంథంలో రాయబడుతుంది. ఏంటో తెలుసా? సూది మొన కూర్చోడానికి కూడా స్థలం లేదండి. మన ఫోటోలో చూసినట్లు కాదు. ఫోటోలో చూసినట్టు ఎక్కడోటేదో ఏంటంటారు, గోడతో రక్కినట్లు ఉంటాయి. అలా కాదంట. ఆయన శరీరం మీద సూది కూర్చోడానికి కూడా ప్లేస్ లేనంతగా శరీరం అంతా చీలిపోయిందంట. నాగడు చాలు వల్లే దున్నబడిందని బైబిల్ చెప్తుంది. ఎవరి కొరకు చెప్పండి? నీవు నేను పరిశుద్ధమైన వారిగా ఉండాలని. మరొక మాట చదివి మనం ప్రార్థన చేద్దాం. చూడండి, నేను చెప్పిన మాటలు ఇప్పటి వరకు నేను చెప్పిన మాటలు ఒక కంక్లూజన్ ఒక మాట చూద్దాం. చూడండి, ఆదికాండము 8 లాస్ట్ అనుకుంటా. చూడండి, నోవాహు పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను 8:20 ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్నిటిని తీసుకుని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాఘ్రాణించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన బాల్యం నుండి చెడ్డది. హల్లెలూయా. ఇక్కడ ఏమర్పించాడు నోవాహు? పవిత్ర పశువులు, పవిత్ర పక్షులు, పవిత్రమైనవి. హల్లెలూయా. అంతేనా? పవిత్రమైన వాటిని. మన భక్తి ఎలా ఉండాలి తెలుసా? పవిత్రమైనదిగా. ఎలా ఉండాలి? పవిత్రమైన భక్తి.
పవిత్రమైనది. దేవునికి స్తోత్రం. అదే సజీవ యాగం అని అంటే. మన పాపం నుంచి మనం కట్టుకోవడం, పాపానికి దూరంగా పారిపోవడం, అదే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మన కొరకు మనం పరిశుద్ధపరచడానికి, పవిత్రపరచడానికి ఆయన పరలోకం నుండి దిగి వచ్చాడు. కనుక మంచి బలిపీఠమును కట్టి, మరొక 3 మాటలు చెప్తాను, వినండి, గుర్తుపెట్టుకోండి. 3 రకాలైన బలిపీఠాలు మనం కట్టాలి. 3 రకాలైన బలిపీఠాల మీద దేవునికి మండాలి. మొదటిది నీ హృదయం అనే బలిపీఠం మండాలి. రెండవది నీ కుటుంబంలో బలిపీఠం మండాలి. అనగా కుటుంబ ఆరాధన జరగాలి, కుటుంబంలో ప్రార్థన చేయాలి. స్త్రీగా నువ్వు ప్రార్థన చేయాలి కుటుంబం కొరకు, పురుషుడిగా ప్రార్థన చేయాలి నీ కుటుంబం కొరకు, బిడ్డలుగా ప్రార్థన చేయాలి నీ ఆత్మీయ జీవితం కొరకు. కుటుంబంలో బలిపీఠం మండాలి. మూడవది నీ సంఘములో బలిపీఠం మండాలి. హల్లెలూయా. నువ్వో ఇంటికాడ బలిపీఠం మండించి నీ మట్టుకు నువ్వు మండిపోయి పని వచ్చి ఈ ఆరిపోయిన ఏంటంటారు చల్లారిపోయిన స్థలంలో కొంచెం కూర్చున్నావు అనుకో, ఏమవుతుంది? నువ్వు ఆరిపోతావు. అందుకే నీ సంఘము కూడా మండాలి. హల్లెలూయా. అందుకు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. నేను చెప్తాను, మామూలుగా పాస్టర్ గారు మొదటి ప్రార్థన చేసి హల్లెలూయా స్తుతి మహిమ ఆయన అందుకునే దాకా నువ్వు ఉండకూడదు. నువ్వు ముందుగా వచ్చి ప్రార్థన చేయాలి. ప్రభు ఈ దినం ఆరాధన కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభు రావాల్సిన బిడ్డ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, ఒక్క బిడ్డ నేను నూతనమైన బిడ్డను తీసుకురండి. ఆరాధన కంటే ముందు నువ్వు మోకరించి ఇక్కడ బలిపీఠాన్ని మండించాలి. ఎప్పుడైతే నువ్వు బలిపీఠాన్ని వెలిగించి మండిస్తావో, సావుకుడు నిలవబడగానే ఇక్కడ ఆ మంట సావుకుని కూడా తాగుతుంది. ఆ అగ్ని చేత దేవుని అగ్ని అభిషేకంతో నింపబడి శ్రేష్టమైన వాగ్దానాలు, శ్రేష్టమైన ప్రవచనాలు, శ్రేష్టమైన దేవుని వాక్కు విడుదల చేస్తున్నప్పుడు చీకటి తొలగిపోయి వెలుగు కలుగుతుంది. హల్లెలూయా. సంఘము సేవకుడు కలిసి చేయాల్సిందే సేవ, అంతేగాని పాటగారు కూడా మైకి గించుకోవడం కాదు. దేవునికి స్తోత్రం. ఆయన ఒక్కడమే నా పని, అది కాదు. నేను వచ్చి కూర్చోవడమే, అలా చూడటమే బొమ్మలాగా. నేను బొమ్మవా, చైనా బొమ్మవా? ఒక్కోసారి సెలలో చూస్తున్నాం, నిజంగా మనిషిలాగా ఉంటాయి ఆ బొమ్మవా? నువ్వు కాదు, నువ్వు సజీవమైన దేవుని మందిరాన్ని, నీవు సజీవమైన రాయువు దేవుని సంఘంలో. చాలా రోజుల క్రితం నేను నిడదవోలు ఒక దైవజనుని ఇంటికి వెళ్ళాను. మా ఇల్లు అయ్యే రేకులు ఉండేవి, రేకులతో ఉండేది, నెలలు ఉండేవారు. తర్వాత ఒక 4-5 సంవత్సరాలకు వెళ్ళేసరికి 1 కోటి రూపాయల మందిరం కట్టారు ఇక్కడ ఆ స్థలంలో. 1 కోటి రూపాయల మందిరం చూసి అడిగా, మేము పాస్టర్ కదయ్యా ఎలా సాధ్యం అంటే, వారు చెప్పిన సాక్ష్యం అంటే తెలుసా, మా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ చిన్న చిన్న పనులు చేసుకునేవారు. ఆ ఇంటికి గిన్నెలతో పనులు లాంటివి, పొలం పనులు లాంటివి చేసుకునేవారండి. వీరు బలమైన ప్రార్థన అభిషేకంతో నింపబడి ఆ యజమాని ఇంటికి వెళ్ళినప్పుడు వారికి ఉన్న బాధ దేవుడు వీరితో మాట్లాడేవారు. అమ్మా, మేము ప్రార్థన చేస్తాం, మా పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేస్తాం, మీరు నమ్మండి చాలు అని వారికి దేవుడి గురించి చెప్పేవారు. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసేవారు, ఉపవాస ప్రార్థన చేసేవారు. వాళ్ళకి కార్యం జరిగేది. ఆలోచన దేవుని సన్నిధికి వచ్చారు. హల్లెలూయా. అలాగే నిరుపేదలన్న సంఘం ఈరోజు ఉన్నతమైన సంఘం అయిపోయింది. డబ్బుంటేనే ఉన్నతమైన అనుకోకండి. అంటే చిన్న రేకుల షెడ్లతో ఉండేది 1 కోటి రూపాయల మందిని కట్టడానికి గల కారణం అది. సంఘము మండితే సంఘం పెరుగుతుంది. హల్లెలూయా. సంఘం మండితే సంఘము శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. కనుక 3 బలిపీఠాలు మండాలి. నీకు నువ్వుగా మండాలి, నీ కుటుంబం మండాలి, నీ సంఘము కూడా మండాలి. ఇది ఎప్పుడైతే జరుగుతుందో అద్భుతంగా దేవుని సన్నిధి మన మధ్యలో ఉంటుంది. మన పరలోక రాజ్య వారసులు అవుతాం. క్రీస్తు మన కొరకు కార్చిన రక్తము యొక్క విలువ ప్రజలు చూస్తారు. రక్షణ కార్యాలు జరుగుతాయి, ఆత్మ కార్యాలు జరుగుతాయి, అద్భుతాలు, సూచక్రియలు, మహత్తర కార్యాలు మనం చూడగలుగుతాం. ఎప్పుడు అది లోకం చూస్తుందో మనం పిలవక్కర్లొద్దు, పరిగెత్తుకుని వస్తారు దేవునికి. ఇవి మన జీవితాల్లో జరుగునుగాక, ఇవి మన పరిచర్యలో విస్తారముగా జరుగునుగాక. ఈ నూతన సంవత్సరం మన కుటుంబాలు దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపుతో మన యొక్క వ్యక్తిగత బలిపీఠాలు మండులుగాక. ఆమేన్. మంచిది, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. మంచిది, దేవుని వాక్యాన్ని మనం ఒకసారి ధ్యానం చేద్దాం. నిర్గమకాండము 20వ అధ్యాయము
24వ వచనం చదువుదాం. నిర్గమకాండము 24వ